హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా టోటల్ వీడియోనైతే తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఏమని అడుగుతున్నారంటే 28 సైజ్ నుంచి 40 సైజ్ వరకు ఒక్కటే కటింగ్లో బోట్ నెక్ ఎంతెంత తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది మటుకు అడుగుతున్నారు. అయితే ఒకవేళ సైజులను బట్టి చెప్తే అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది, ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కటి. సో నేను అన్ని సైజులు కలిపి ఒకటే షీట్లా నేనైతే ఈ విధంగా చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూసి ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి. సో ఇది మాత్రం అప్రాక్సిమేట్లీ బిగినర్స్ నేర్చుకుంటే నో ప్రాబ్లం అండి. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ వీడియో, ఓకేనా? అయితే ఇప్పుడు మనకు 28 సైజ్ నుంచి 40 సైజ్ వరకు షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఇది బోట్ నెక్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఇది ఒక్కటే మెయిన్ మనకు కావలసిన దీనికి కటింగ్కి కావలసిన ఇంపార్టెంట్ మెజర్మెంట్స్. సో ఇది బోట్ నెక్, ఓకే. ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ ఏవేవి ఉన్నాయో అవైతే మీరు నోట్ చేసుకోండి. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది, ఓకేనా? అయితే స్టార్ట్ చేసేద్దాం మనము. నేను హైట్ మాత్రము నార్మల్గా మీ బ్లౌజ్ హైట్ అంటే 28 సైజ్ ఉన్నారా, 30 సైజ్ ఉన్నారా, 28 to 40 సైజ్కి ఏ హైట్ అయితే ఉందో ఆ హైట్ అయితే మీరు వేసేసుకోండి, ఓకే. ఆ తర్వాత షోల్డరు అన్నీ 28 నుంచి 40 సైజ్ వరకు ఒకటే షోల్డర్ తీసుకోండి. ఎంత అంటే ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనమాట. ఎప్పుడు కానీ బోట్ నెక్స్కి బ్యాక్ ఓపెన్ ఉంటుంది. బ్యాక్ ఓపెన్కి ఖర్చుకి ఎంతైతే మనం ఖర్చు తీసుకుంటామో అంత వదిలిపెట్టేసుకొని ఖర్చు తర్వాత ఇదిగోండి 6.5 6.5 అంటే 13 ఇంచుల షోల్డర్ తీసుకోమని చెప్తున్నాను అందరికీ. అన్ని సైజుల వాళ్ళకి ఆ 13 ఇంచుల షోల్డరే తీసుకోమని చెప్తున్నాను నేను. అది ఎలాగో చెప్తున్నాను. అయితే 13 ఇంచుల సగం ఎంత, 6.5, రైట్? ఇదిగోండి 6.5. ఈ 6.5 దగ్గర మనం ఈ పాయింట్ అయితే వేసుకున్నాం. అలాగే ఖర్చుకి ఇక్కడ లెంత్ తీసుకున్నాం కదా, ఖర్చు తీసుకున్నాం కదా, ఖర్చుకి తీసేసి ఇక్కడ కూడా 6.5 దగ్గరనే మార్జింగ్ అయితే వేసుకోవాలి. ఇదేంటంటే ఆర్మ్ డౌన్, ఓకే. ఇది 6.5 షోల్డర్ వేసుకున్నాను, 6.5 ఆర్మ్ డౌన్ వేసుకున్నాను, ఓకే. అయితే నెక్ సైడ్ ఎంత తీసుకోవాలి, 28 to 32 సైజ్ ఉన్న వాళ్ళకి అంటే నెక్ సైడ్ 3.5 వేసుకోండి. ఇది కూడా 3.5, ఖర్చుకి తీసేస్తే 3, ఖర్చుతోటైతే 3.5 చూసారు కదా. ఇది కూడా 3.5 వెడల్పు పొడవు. అయితే ఇది 28 ఉన్న వాళ్ళకి, ఓకే. అదే 28 to 32 వరకు, ఓకే. 34 నుంచి 40 వరకు చూడండి, ఒక 1/2 ఇంచు 36 దగ్గర పెంచుకున్నాను, ఒక 1/2 ఇంచు మన 40 సైజ్ లోపు ఇలా పెంచేసుకున్నాను. ఆ మధ్యలో గ్యాప్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా కూడా వేసుకొని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ చేసుకోవచ్చు, ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకున్నాను చూడండి. అది ఎక్కడి నుండి అంటే 34 నుంచి 40 వరకు ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ డౌన్ 3.5 4.5 కానీ 4.5 వరకు తీసుకోలేదు. 4.5 కూడా
ఇదిగోండి 4.5 కూడా తీసుకున్నాను. ఈ ఖర్చుకి తీసేస్తే 4, ఖర్చుతోటి అయితే 4.5. ఓకే, అయితే మీరు 4 ఖర్చు తీసేసిన తర్వాత కూడా మీకు కొంచెం ఇంకా డీప్ కావాలి అనుకుంటే 4.5 కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి నెక్స్ ఉన్నప్పుడు అంటే చూడండి ఓవరాల్గా ఈ 28 to 32 సైజ్ వాళ్ళకి నేను పైకి తీసుకున్నాను కదా మెజర్మెంటు. సో ఇక్కడ నుండి ఇక్కడి వరకు నేను ఇలా వేసుకున్నాను. సో ఇక్కడ మనకు రింగ్ అయితే వస్తుందండి, టోటల్గా ప్యాక్ అయితే కాదు. ఇక్కడ రింగ్ తోటి మనం బటన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు కూడా అంతే, ఇక్కడ డౌన్ చేసుకున్నాం కాబట్టి ఈ విడ్త్ అనేది కూడా కొంచెం లూజ్ అవుతుంది. మనం నాట్స్ పెట్టుకోవచ్చు ప్లస్ రింగ్ పెట్టుకోవచ్చు బటన్ కోసం ఇక్కడ. సో ఈ వీళ్ళకి ఒక 1/2 ఇంచ్ కిందకి దించి ఈ నెక్ అయితే ఈ విధంగా డీప్ తీసుకున్నాను. ఈ బ్రాడ్ కూడా అది మన ఇష్టం అండి, తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, ఇంకా బ్రాడ్ కూడా చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నాట్స్ పెట్టుకోవచ్చు ప్లస్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా నెక్ దగ్గర ప్యాటర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ డౌన్, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను ఇదిగోండి 6.5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 6.5 తీసుకున్నాను ఆర్మ్ డౌన్. ఇక్కడ ఎంత తీసుకున్నాను చూడండి, 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అంటే 4 పార్ట్లు, 7 4లు 28, 7 4లు 28. ఓకే, 7 ఇక్కడ వచ్చేసి 7.5 తీసుకున్నాను. చూడండి 7.5, ఒక 1/2 ఇంచ్ వేసుకుంటే మనకు 30, 32, 34, 36, 38, 40 ఈ మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి. ఎస్, అయితే ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్ ఉంటుందా ఉండదా, మనం ఆర్మ్ రౌండ్ని ఎలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా వేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి కొలుచుకుంటే మనకు 28 సైజ్ వాళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుంది. అవునా, 7 ఉంటుంది ఆర్మ్ రౌండ్. సో 30 ఇంచుల వాళ్ళకి 7.5 ఉంటుంది, 32 వాళ్ళకి 8 ఉంటుంది, 33 వాళ్ళకి 34 వాళ్ళకి 8.5, 36 వాళ్ళకి 9, 38 వాళ్ళకి 9.5, 40 వాళ్ళకి 10. ఆర్మ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా మనకు ఈ విధంగా వస్తుంది. సో ఒకటే షోల్డర్ తీసుకొని ఒకటే ఆర్మ్ డౌన్లా మీకు 28 సైజ్ నుంచి 40 సైజ్ వరకు మీకైతే నేను ఈ మెజర్మెంట్స్ చూపించాను. ఒక్కసారి ఇది గనక మీకు అర్థమైతే మీకు టోటల్గా బోట్ నెక్ వచ్చినట్టే. అదేవిధంగా ఇందులో నడుము ఎంతుందో ఆ నడుముకు 2 భాగం చేసుకొని మనము ఈ సైజ్ అయితే డాట్ సైజ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 3.5 ఈ సైజ్ చెప్పుకున్నాను కదా. సో ఎవరి నడుము వస్తే ఆ నడుములా 1/2 వేసుకొని డాట్ అయితే పెట్టుకోండి, అది ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి నేను కూడా ఇంకొక వీడియో తీసి పంపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎక్కడ అర్థం కాలేదు అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. సో ఇవ్వండి మెజర్మెంట్స్ బోట్ నెక్ 28 నుంచి 40 వరకు. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను నాకు తెలిసిన మెథడ్లో సాల్వ్ చేయడానికైతే నేను మీకు చెప్పడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇందులో మీకు ఏది అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోని ఒక 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఇంకా కొంచెం వైరల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.